మీలో ఎవరికైనా కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కాన్ తీస్తే సంథింగ్ మేజర్ ప్రాబ్లం ఉన్నది, లేకపోతే మీకు ఆపరేషన్ అవసరం అనుకున్నప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఇనిషియల్గా చెప్పిన ప్లాన్కి తర్వాత వేరే మీకు తెలిసిన డాక్టర్ ఏమైనా డిఫరెంట్గా ఏమైనా అనిపించింది? అలాంటి కొన్ని కండిషన్స్ నాకు రీసెంట్గా ఉన్నాయి, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాండి. నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి నెల్లూరులో లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటారు, కింద నొప్పి ఉంటే స్కాన్ హాస్పిటల్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయి, మీకు ఇమీడియట్ సర్జరీ చేయాలని చెప్పారట. మీ దగ్గరికి పంపిస్తాను, మీరు ఆపరేషన్ ప్లాన్ చేసుకో. ఫస్ట్ అన్నది ఏంటంటే, సార్ ఫస్ట్ పేషెంట్ రమ్మనండి, ఎగ్జామిన్ చేద్దాము, అవసరమైతే చూద్దామని చెప్తా ఉన్నాను. సో హైదరాబాద్కి వచ్చారు, ఎగ్జామిన్ చేస్తే ఆమె సిమ్టమ్స్ కి ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఉన్నట్టు పొంతన కావట్లేదు. ఇక్కడ డౌట్ఫుల్ గా ఎందుకు అనుకొని సిటీ స్కాన్ చేపించేస్తే తనకి సిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంది, బట్ అవి కోరిలేట్ కావట్లేదు, బట్ యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది. సో తన్ని ఎగ్జామిన్ చేసేసి ఎంత డీటెయిల్ హిస్టరీ తీసుకున్నా కూడా గాల్ స్టోన్కి సంబంధించిన హిస్టరీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. సో అందువల్ల ఈ ఆపరేషన్ అన్నెసరీ, అవసరం లేదు అని చెప్పేశాను. ఇప్పటి వరకు ఫింగర్స్ క్రాస్డ్ 3 నెలలు అవుతా ఉన్నది, ఆవిడకి ఏం సిమ్టమ్స్ రాలేదు. సో ఇలాంటి ఏంటంటే ఒక్కోసారి ప్యూర్గా అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్లు లేకపోతే సిటీ స్కాన్ రిపోర్ట్లు పెట్టేసి పేషెంట్ హిస్టరీని కానీ వాళ్ళని ఎగ్జామినేషన్ చేయకుండా అన్నెసరీ ట్రీట్మెంట్స్కి చాలాసార్లు మీరు వెళ్ళే ఛాన్స్ ఉన్నది. బీ కేర్ఫుల్ అలాంటి వాటి వల్ల. సో ఎప్పుడైనా కూడా సేమ్ డాక్టరు హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్నిటిని కలిపి చూసిన తర్వాత అప్పుడు ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసాను ఏది మీకు అప్రాప్రియేట్ అని డిస్కస్ చేసేసి నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళాలండి. ఇలాంటిదే సిమిలర్ స్టోరీ. ఇది ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ అండి. నేను మణికొండలో అప్పుడు వర్క్ చేస్తా ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు మిర్యాలగూడ వాళ్ళు అక్కడి నుంచి ఒక పేషెంట్ వచ్చారు, కిడ్నీ స్టోన్స్ లో వచ్చేసి వాళ్ళకి బ్లాక్ అయిపోయింది, దానికి ఇమీడియట్ సర్జరీ చేయాలనుకొని మిర్యాలగూడలో చెప్పారట. సో మనకు తెలిసిన అనుకొని తీసుకొచ్చారు. చూస్తే రిపోర్ట్ చూస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్టు బ్లాకింగ్, కిడ్నీ యూరిటర్స్ బ్లాక్ చేస్తూ ఉన్నాయి. సో అందువల్ల మీకు ఆపరేషన్ కావాలని చూస్తారు. సో అవి నాకు కొంచెం డౌట్ వేసింది అనమాట. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు యూరాలజిస్ట్, ఆ డాక్టర్ మాట్లాడి ఇలా ఉన్నాయి ఏం చేద్దాం రా బాబు అంటే, ఇలా అయితే ఫస్ట్ మనం ఏంటంటే ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఆపరేషన్కి ఉన్నప్పుడు మనం ఒకసారి సిటీ స్కాన్ తీపిద్దామండి, దానివల్ల మనకి ఏది కరెక్ట్ అవసరం లేదని చెప్పారు. సో అలా సిటీ స్కాన్ తీస్తే అలాంటి బ్లాకేజ్ ఏం లేదు. ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. అంటే ఒక్కోసారి ఏంటంటే ఎందుకు రిపీట్ టెస్టులు చేస్తున్నారు అని ఒక్కోసారి చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది. కాకపోతే మనకి పెరిఫెరీస్లో డిఫరెంట్ హాస్పిటల్స్లో నమ్మలేని కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఎస్పెషల్లీ ప్లానింగ్ ఫర్ మేజర్ ఇంటర్వెన్షన్, మీకు ఆపరేషన్ అట్లా అనుకున్నప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అవసరమా లేదా. సో ఇది ఎగ్జాక్ట్గా ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ అలాంటి ప్రొసీజర్ అవసరం లేకుండా ఉన్నది. తర్వాత ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకోటి సిమిలర్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ నాకు 2 months బ్యాక్ అండి. రాయచూరు నుంచి వచ్చారు పెద్ద ఆవిడ. అంతకుముందు కిడ్నీ స్టోన్స్ అని చెప్పేశారు, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చారట. తర్వాత స్కాన్ చేసిస్తే దాంట్లో అగైన్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, అంటే స్టోన్స్ బ్లాక్ చేసేదను ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే నర్వింగ్ అయిపోయింది ఇరిటర్, దానివల్ల మీకు కింక్ అయింది, మీ ప్రాబ్లం ఉన్నది, ఇమీడియట్ సర్జరీ చేసుకోవాలని పెట్టారట. సో మనకు అంతకుముందు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇక్కడ పంపించారు. చూస్తే ఆ సిమ్టమ్స్ అవి అంత కొరిలేట్ కాలేదు. అప్పుడు నేను ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించేసాను, కిడ్నీ ఫంక్షన్ ఆల్మోస్ట్ నార్మల్గానే ఉన్నాయి. దాని తర్వాత స్కాన్ ఒకటి తీయించారు, సిటీకేబీ అంటారు, అంటే ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్కి సంబంధించి ఉన్నది. ఆ స్కాన్లో ఎవ్రీథింగ్ నార్మల్ వచ్చేసింది. సో ఇటువంటి చేయడం వల్ల ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు రిలయబిలిటీ ఆఫ్ అదర్ టెస్ట్ కొంచెం ఒకసారి డౌట్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ మేజర్ ఆపరేషన్ ఆర్ ఇంటర్వెన్షన్, వాటికి మనకి అప్ టు డేట్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివి ఆపరేషన్స్, అన్నెసరీ ఆపరేషన్ మనం స్టాప్ చేయొచ్చు. సో ఇలాంటివి 3 situations నేను రీసెంట్గా ఉన్నాయి అనమాట. సో సమ్ టైమ్స్ మిగతా వాళ్ళ టెస్టులు మేము వీళ్ళంత వరకు కన్సిడర్ చేస్తాము, బట్ ఏమైనా డౌట్ ఉన్నది అనుకుంటే మాత్రము వీళ్ళంత వరకు మనం కన్ఫర్మ్ చేసుకునే ఎనీ మేజర్ ఇంటర్వెన్షన్కి వెళ్ళిపోతాం అనమాట. మీరు ఒకసారి అనుకోవచ్చు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ స్టోన్స్ గురించి అనే వచ్చింటుంది. ఎక్కువ మంది కంటే నేను పొట్టలో నొప్పి వస్తూ ఉంటుంది, వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, ఇంకో ప్రాబ్లం తెలియదు. సో కాకపోతే మన ఇంటెన్షన్ ఏంటంటే మనము గ్యాస్ట్రిక్ సంబంధించి చూస్తూ ఉంటాము. ఇఫ్ ఎనీ అదర్ స్పెషాలిటీ ఉన్నప్పుడు మనకు వీలంత వరకు సీనియర్ మోస్ట్ పీపుల్ ఆర్ అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండేసి జెన్యూన్గా డాక్టర్స్ అనుకునే వాళ్ళ దగ్గర రెఫర్ చేద్దాము. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ టైము స్కాన్లు పంపించేసి వేరే వాళ్ళకి ఎవరికో ఒకరిని ట్రీట్మెంట్ ఏం కావాలని అడిగారు అనుకోండి, యూ మైట్ బీ ఇన్ ట్రబుల్. సో ఫర్ ఎ హానెస్ట్ అండ్ పేషెంట్ సెంట్రిక్ వీడియోస్, మీకు అవగాహన తెప్పించడానికి వీడియోస్ కావాలనుకుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కింద రాసేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ అప్ టు డేట్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ for your safety and your well-being. Thank you very much.